ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో శ్రీశక్తి అని చెప్పి ఈరోజు ఫ్రీ బస్సులు అమలు చేస్తూ ఉన్నారు కదా. ఒక మహిళగా ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే హ్యాపీగానే ఉంది. పేదవాళ్ళు తిరగటం బాగానే ఉంటుంది. వండోడైతే ఎంత డబ్బులు పెట్టుకుని తిరుగుతారు వాళ్ళు. పేదవాడు తిరగటానికి వ్యాపారస్తులు తిరగటం బాగానే ఉంది. ఫ్రీ అనేసరికి బాగా ఎక్కుతారు కదండి, జనం ఎరగబడి ఎక్కుతారు కదా, కొంచెం కండక్టర్కి ఇబ్బంది అయ్యిద్దండి, డ్రైవర్కి కండక్టర్కి ఇబ్బంది అయ్యిద్ది. లేనోళ్ళు ఆడుకుంటే అది బాగుంటుందండి. ఉన్నవాళ్ళు కూడా ఇదే పనిగా అంటే ప్రభుత్వం కూడా భరించాలిగా. అది ఒక పార్టీ అధినేత అయ్యుండి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయ్యుండి మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు మాజీ శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు అందరికీ కనిపించట్లేదు. ఇది అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా కూడా మాకు సిగ్గుసేటుగా ఉందండి. పెద్ద వయసు వచ్చిన అతను కూడా నిన్నగాక మొన్న కూడా ఇలా పెద్ద ఆయన్ని ఇలా తిట్టారు. కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుందండి. ఒకరు డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అలాగే ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ అనమాట. మేడం మీ పేరు? సరిత అండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను మీటింగ్కే వచ్చానండి, కండక్టర్ని. కండక్టర్ మీటింగ్ వచ్చారా? ఏంటండి అసలు అంటే ఒక కండక్టర్గా చెప్పండి, ఈ ఫ్రీ బస్ అనే పథకం కానీ లేదంటే ఈ స్కీము మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదంటే ఆర్టీసీలో ఎలా ఉంటుంది? ఇది మహిళలకి బాగానే ఉపయోగపడుతుందండి. కాకపోతే కొంచెం జనం బాగా ఎక్కినప్పుడు ఫ్రీ అనేసరికి బాగా ఎక్కుతారు కదండి, జనం ఎరగబడి ఎక్కుతారు కదా, కొంచెం కండక్టర్కి ఇబ్బంది అయ్యిద్దండి, డ్రైవర్కి కండక్టర్కి ఇబ్బంది అయ్యిద్ది. అంటే మామూలుగా మేడం మీరు రోజువారీ అంటే మీరు కండక్టర్గా ఉన్నప్పుడు బస్సులో ఉన్నప్పుడు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తారా లేదంటే పురుషులు కనిపిస్తారా? ఎక్కువ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారండి. మెజారిటీ అంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ లేడీసే ఉంటారండి. ఇప్పటి వరకు వాళ్ళు సగం వీళ్ళు సగం ఉన్నారండి. ఇప్పుడు 3 వంతులు లేడీసే ఉంటారు, జెంట్స్ ఖాళీ ఉండదు ఎక్కటాకి. అంటే మహిళలకు ఉపయోగపడిద్ది అంటారా? ఎవరైతే అంటే దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయో వాళ్ళు రోజువారీ కూలీ నిమిత్తంగా వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి ఉపయోగపడిద్ది అంటారా? ఉపయోగపడుతుంది. కొంచెం జాబులకి వెళ్ళే వాళ్ళకి. అంటే ఒక 5 రకాల బస్సులు చెప్పారు కదా, ఈ 5 రకాల బస్సుల్లో కూడా ఈ పల్లె వెలుగు కానీ అల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, 5 రకాల బస్సులు అంటే దాదాపుగా అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఇందులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుందండి. మీ పేరు? కృప. ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్లీట్ అయిపోయింది. కోచింగ్ తీసుకుంటున్నారు కదా. అంటే ఎట్లా రోజు ట్రావెలింగ్ ఎలా? బస్ గానీ ఆటో కానీ పర్ డే నువ్వు వెళ్ళాలి అంటే నీకు ఛార్జెస్ ఎంత అవుతాయి? 100 రూపీస్ అవుతాయి కదా. మరి ఈ రోజు నుంచి అంతా కూడా ఫ్రీ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మహిళలందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్టేట్ మొత్తం తిరగొచ్చు అని చెప్తా ఉన్నాడు. ఎలా ఉంది? మాకైతే హ్యాపీగానే ఉంది. ఓకే, ఈ ఫ్రీ బస్ రావడం వల్ల నీకు ఎంత సేవ్ అవుతున్నాయి పర్ మంత్? డేకి వచ్చేసి 100, ఫర్ మంత్ వచ్చేసి ఏదైనా సేమ్ అది. ఓకే, అంటే నీకు పర్ మంత్ కి 3000 సేవ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, దీనివల్ల యూజ్ ఉందంటారా? యూజ్ ఉంది, కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మా అందరికి హ్యాపీగానే ఉంది. అంటే ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కదా, ఇటు తెలంగాణలో కానీ అటు చూసాం కదా. చూస్తున్నాము, కానీ అట్లా ఏమన్నా కంప్లైంట్స్ అనేది రేజ్ అయినా కానీ ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకుని అలాంటివి మళ్ళీ ఏమీ అవ్వకుండా లేడీస్ పైన మిస్బిహేవ్ చేయకుండా ఎవరైనా బస్సు ఎక్కినా కానీ అలాంటివి ఉంటే బాగుంటుందని. అంటే మొత్తం ఒక 5 జోనర్స్ ఆఫ్ బస్సెస్ని ఇచ్చారు కదా, అంటే పల్లె వెలుగు కానీ అల్ట్రా వెలుగు కానీ ఇలా 5 రకాలైనటువంటి బస్సులు ఇచ్చారు. అంటే దాదాపుగా సౌకర్యంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అవును, మొత్తంగా హ్యాపీగానే ఉంది ప్రజెంట్ అయితే. తర్వాత చూడాలి, ఏదైనా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలుస్తుంది. మామగారు మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? వెళ్ళగలేరు అయ్యా. ఎంత అక్కడికి ఛార్జీ? 30 రూపాయలు అనుకుంటా. 30 రూపాయలు కదా. ఈ రోజు నుంచి మీరంతా ఫ్రీగా ఎక్కొచ్చు అంట మహిళలందరూ కూడా, గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది అయ్యా. నడువు నొప్పి వాళ్ళం మేము ఎప్పుడో ఒకసారి వస్తాం, ప్రయాణం చేయలేము పద్దాకా. చేసే టైంలో కూడా ఫ్రీగా అంటున్నారు కదా, మంచిగానే ఉంది. అమ్మ మీ పేరు? నా పేరు అనిత అండి. అనిత గారు, ఈరోజు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో శ్రీశక్తి అని చెప్పి ఈరోజు ఫ్రీ బస్సులు అమలు చేస్తూ ఉన్నారు కదా, ఒక మహిళగా ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా బస్సులతో చాలా ఇబ్బంది పడతా ఉండడం, ఇక నుంచి మాకు ఫ్రీ బస్సులు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి దాకా కూటమి ప్రభుత్వం పైన ఫ్రీ బస్సులు ఇవ్వలేదు, అమ్మ తల్లికి వందనం ఇవ్వలేదు, అమ్మ ఒడి ఇవ్వలేదు, గ్యాస్ ఇవ్వలేదు అని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు కదా. ఒక మహిళగా చెప్పండి, మీ ఇంట్లో ఇప్పటివరకు ఎన్ని పథకాలు వచ్చాయి? మాకు
మొత్తం పథకాలన్నీ వచ్చినాయండి మాకు. ఇప్పటి వరకే బస్సులు ఫ్రీ అని అన్నారు, అవి కూడా వచ్చినాయి. మాకు రావాలని అన్నీ వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా సంతోషంగా ఉంది. గిట్టనోళ్ళు ఎన్నో చెప్తారు, అవన్నీ మేము పట్టించుకోము. అవన్నీ పట్టించుకోకుండా మేము ఏం చేయాలనుకున్నా మేము అదే చేసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్రీ బస్ అనేది మహిళలు కూడా అంగీకరించట్లేదు, అదొక వ్యర్థమైనటువంటి పథకం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే ఆరోపిస్తారు. ఇస్తా ఉంటే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎలా చూస్తారు దాన్ని? కళ్ళు తెరుచుకొని చూస్తే తెలుస్తుందండి. ఒకళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అలాగే ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ అనమాట. అది అంటే ఇప్పుడు రోజువారీ కూలికి వేరే ఊరు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళకి ఈ పథకం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కదా. మరి దీనిపైన ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నెగిటివ్ చేస్తూ ఉంది? వైసీపీ పార్టీ గురించి చెప్పేది ఏం లేదండి గొప్పగా. దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరం అండి. అది బురద. ఆ బురద గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. బురదలో రాయేస్తే చింది మొహాన పడిద్ది. దాని గురించి చెప్పుకుంటాం అనవసరం అండి. మీరు అడగటం అనవసరం, మేము చెప్పడం అనవసరం. సరే, ఇప్పుడు ఏదైతే సూపర్ 6లో దగ్గర 5 పథకాలు అయితే అమలైనాయి కదా, ఈ 5 పథకాల్లో మీకు ఏమేమి వచ్చినాయి? గ్యాస్ వచ్చిందా? మాకు గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, మళ్ళీ మాకు మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది, ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. మాకు రావాల్సిన పథకాలన్నీ వచ్చినాయి. రైతు భరోసా కూడా వచ్చింది. అంటే ఇంకొక పథకమే మిగిలింది. మరి అసలు ఏ సూపర్ 6 ఏ పథకాలు అమలు కావట్లేదంట? కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందంట. సూపర్ 6 అసలు ఎక్కడ పట్టించుకోవట్లేదంట. గెట్నోళ్ళు 100 చెప్తారండి, అవన్నీ మేము పట్టించుకోము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. అది మొత్తంగా అంటే ఈ ఫ్రీ బస్ అన్న కాన్సెప్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా చాలా బాగుందండి. బాగా ఉపయోగపడిద్దండి. ఉండోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఈ బస్సు పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది. జనాలకు మాత్రం అందుబాటులో బస్సులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడకుండా మాత్రం జర్నీ చేస్తారు, ప్రయాణం చేస్తారు. అది అమ్మ మీ పేరు? సుధారాణి అండి. సుధారాణి గారు, ఏదైతే ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పి కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి సూపర్ 6లో భాగంగా ఫ్రీ బస్ అమలు చేస్తూ ఉన్నారు కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు ఒక మహిళగా? చాలా సంతోషంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సంక్షేమం అభివృద్ధి కూడా బాగా జరుగుతున్నాయి. రోడ్ల విషయమైనా ఏదైనా కానీ లోకేష్ గారు కానీ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి. తల్లికి వందనం కానీ పిల్లలకి బాగా అందరికీ ఒక్కళ్ళ అన్న వాళ్ళకి కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కళ్ళకి అందరికని ఒక్కళ్ళకే వేసాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 4 ప్రభుత్వం తల్లికి వందనం బాగా జరిగినాయి. నిన్నగాక మొన్న అన్నదాత సుఖీబాబు కూడా చక్కగా జరిగినాయి వేశారు. ఇక్కడ ఫ్రీ బస్సు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కదా దౌర్జన్యాలు ఈ చాలా తగ్గినాయి. కొంచెం గంజా విషయమే కానీ ఏదైనా కానీ చాలా మెరుగుపడింది. ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి దగ్గర సంవత్సరం పైచీలకు అవుతుంది, సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు అవుతుంది కదా, సూపర్ 6 ఏది అమలు కావట్లేదు అంటున్నారు. సూపర్ 6 అటకెక్కిపోయింది అంటున్నారు. సూపర్ 6ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఒక మహిళగా మీ ఇంట్లో ఇప్పటివరకు ఏమేమి పథకాలు వచ్చాయి? 5 పథకాలు అమలు అయ్యాయి. మాకు అన్నీ వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చిందండి, పెన్షన్ వస్తుంది, మా మామయ్య గారికి వస్తుంది, రైతు భరోసా కూడా వచ్చిందండి. మేము అన్ని అందుబాటులోనే ఉన్నాం. మేము సంక్షేమాలకు మటుకు అందుబాటులోనే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని చక్కగా చేస్తుంది వరకు అర్థమవుతున్నప్పుడు సూపర్ 6 అన్ని అమలు అవుతున్నాయని ఒక పార్టీ అధినేత అయ్యుండి, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయ్యుండి, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు, మాజీ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు అందరికీ కనిపించట్లేదు. అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా కూడా మాకు సిగ్గుసేటుగా ఉందండి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే కొంచెం ఒక ఇదిగా ఉండాలి. కనీసం పెద్ద వయసు వచ్చిన అతను కూడా నిన్నగాక మొన్న కూడా ఇలా పెద్ద ఆయన్ని ఇలా తిట్టారు. మీకు ఇంకా ఈ ఒక్క ఇదే చివర మీరు కృష్ణారామని కూర్చోవచ్చు. నా పేరు పుల్లమ్మ అండి, నల్గొండ. పుల్లమ్మ గారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? జగపేట వెళ్తున్నాం. ఎంత మామూలుగా ఛార్జీ? 120 రూపాయలు. రాను పోను 300 అవుద్ది ఛార్జ్. మీరు రోజువారీ కష్టపడితే ఎంత వస్తాయి? మాకు 200 వస్తాయి కూలి. 200 సంపాదించేటప్పుడు ఇట్లా వారానికి ఒకసారి ఏదంటే పనుల కోసం వచ్చేటప్పుడు రోజుకి 200-300 రూపాయలు పెట్టాలంటే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొద్ది పర్లేదు, కొంచెం ఇలాగా వచ్చిందని. మరి మీలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటా ఉన్నాడు. ఈ రోజు నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీగా తిరగొచ్చు అని చెప్తా ఉన్నారు. బాగుందా? నచ్చిందా? బాగుందండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నాడు కదా, ఏమేమి పథకాలు వచ్చాయి మీకు? మాకు డ్వాక్రా మహిళలకి గ్యాస్ పథకం ఒకటి వచ్చింది. ఆ పెన్షన్ నాకు వస్తున్నాయి 4 వాళ్ళకి వస్తున్నాయి. ఓకే, పొలం ఏమి లేదయ్యా, కష్టార్జితమే.
వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఇది ఫ్రీ బస్సు. 4 పథకాలు వచ్చినాయి. అసలు చంద్రబాబు నాయుడు పథకాలు ఏమి అమలు చేయట్లేదంటే అదే చేస్తుండ ఎందుకనాలి చేతనే ఉండు చేతనే ఉండు. మరి మీలాంటి వాళ్ళకి అర్థమైనప్పుడు జగన్కి ఎందుకు అర్థం కావట్లేదు? జగన్ అసలు ఏం చేయట్లేదు అని చెప్తున్నాడు. ఆయన చేసినప్పుడు ఆయన చేశాడు, ఏం చేసినప్పుడు ఏం చేస్తున్నా అంతే. ఎవరి పరిపాలన వాళ్ళదే. సరే ఫ్రీ బస్ మీద నీ అభిప్రాయం ఫ్రీ బస్ మంచిదేనా? ఇప్పుడు ఉపయోగం ఉందా దీనివల్ల? వ్యాపారస్తులకైతే ఉపయోగమే. మేము ఎప్పుడోసారి వచ్చేవాళ్ళం కదా, ఇంకా అదే దాని పెద్దగా ఉంది. ఓకే అమ్మ మీ పేరు? కృష్ణకుమారి. కృష్ణకుమార్ గారు ఏదైతే మరి ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు, ఈ రోజు నుంచి మహిళలు రాష్ట్రాలు ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఏమనిపిస్తుంది? బాగానే ఉంది. మరి పేదవాళ్ళు తిరగటం బాగానే ఉంటుంది కదా. పేదవాళ్ళు తిరగటం బాగానే ఉంటుంది. ఉండోడైతే ఎంత డబ్బులు పెట్టుకుని తిరుగుతారు వాళ్ళు. పేదవాడు తిరగటానికి వ్యాపారస్తులు తిరగటం బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడ గారు వెళ్తున్నారు? జగ్గేపేట వెళ్తున్నాం. జగ్గేపేట ఎక్కడ ఎంత ఉంటుంది ఛార్జ్? 120 రూపాయలు ఉంది. 120 రూపాయలు. అంటే అక్కడ నుంచి వచ్చి వెళ్ళాలి అంటే 240, 300 వేసుకోవాలా. 300 వేసుకోవాలి. మరి ఈ రోజు ఆ 300 రూపాయలు కూడా మిగిలినట్టే కదా? మిగిలినట్టు. ఏదైతే మధ్య అంటే డబ్బున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఏదైతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటే వాళ్ళకి లాభదాయకమేగా పథకం. ఉపయోగం ఉందా ఈ పథకం వల్ల? ఇంకా అంతే, ఛార్జీ లేదు కదా అంతే. మామగారు మీ పేరు? సామ్రాజ్య లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? మైలవరం అండి. ఎంత టికెట్ ఛార్జ్ అక్కడికి? 45 రూపాయలు. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? ఫ్రీనే. ఇదిగో ఫ్రీనే. ఫ్రీగానే తీసుకున్నారా? ఓకే. మీరు ఎన్నిసార్లు వస్తారు విజయవాడ? నేను విజయవాడ నుంచి వెళ్తున్నానండి. మాది విజయవాడ. వారానికి ఎన్నిసార్లు వస్తారు? నేను నెలకొకసారి వస్తానండి. ఈ ఫ్రీ బస్ పథకం అమలు అవుతుందా? బాగాలేదండి, మరి స్టార్ట్ అయింది. మంచిదేనా ఇది చేయడం? మంచిదే అంటే ప్రభుత్వానికి బడ్జెట్ ఇంకా ఎక్కువైపోయింది కదా. అది మహిళలకు ఇస్తానన్న పథకం ఇవ్వాలి కదా? ఇవ్వాలి కానీ ఆలోచించుకోవాలి కానీ అది అంటే మధ్యతరగతి పేద కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడిద్దండి. మరి అందరూ వాడుకుంటారుగా. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ వాడుకుంటారుగా. లేనివాళ్ళు వాడుకుంటే అది బాగుంటుందండి. ఉన్నవాళ్ళు కూడా ఇదే పనిగా అంటే ప్రభుత్వం కూడా భరించాలిగా. అది అది నా ఆలోచన అండి. నాకైతే ఇష్టం లేదు, చెప్తున్నాగా. కొంతమందికి మిగతా వాళ్ళకి ఇప్పుడు మరి ఉన్నారు కదండి చాలా మంది, వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోయింది. అమ్మ మీ పేరు? ఉషారాణి. ఎక్కడికి వెళ్తున్నారు? తిరువురు వెళ్తున్నాం. ఎంత టికెట్? ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రీ అయినండి. పొద్దున్న తీసుకున్నాం టికెట్. వచ్చేటప్పుడు ఎంత తీసుకున్నారు? 140 తీసుకున్నారు. 140 తీసుకున్నారు. నా ఒక్కదానికే. 140 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రీ టికెటేనండి. నిజమే. ఇదిగో అమలు అవుతుందా? అవుతుంది. బాగానే ఉంది. బాగానే ఉందిలే కానీ రైతులకి కొంచెం సాయం చేస్తే బాగుంటుందండి. 7,000 ఇస్తే ఏమైతాయండి? పత్తికి 7,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా రైతులకు సాయం కాదు కండి. రేటు పెంచితేనే కానీ లేకపోతే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల మహిళలకు ఉపయోగం ఉందండి. మీరు ఎన్నిసార్లు వస్తారు ఇలా? మేము 5-6 సార్లు వస్తామండి. పిల్లోళ్ళు ఇక్కడే చదువుకునేది. నెలకి మేము పనులు చేసుకునే వాళ్ళంగా 2-3 నెలలకోసారి వస్తామండి. రాను పోను 300 రూపాయలు అయినా సంతోషమేనా? సంతోషం. ఏం చెప్తారు మా చంద్రబాబు నాయుడు గారికి? థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో ఏమేమి పథకాలు వచ్చాయి ఇప్పుడు దాకా? మా ఇంట్లో అమ్మఒడి ఒకటి వచ్చిందండి ఈ సంవత్సరం. 7,000 పడినాయా? 7,000 పడి. గ్యాస్ వస్తుందా? వస్తుంది. మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎవరికైనా? లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చింది. 4 వచ్చినాయి. మరి హ్యాపీ అన్న గవర్నమెంట్ పట్ల? అమ్మ మీ పేరు? నాగలక్ష్మి. ఎర్రమల. నాగలక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? వెంకటాపురం. ఎంత అండి టికెట్ ఛార్జ్? 40 రూపాయలు. 40 రూపాయలు. పొద్దున వచ్చేటప్పుడు తీసుకున్నారా? పొద్దున్న మామూలుగానే వచ్చాం. ఇప్పుడే పొద్దున వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇప్పుడు ఫ్రీ టికెట్. ఫ్రీ టికెట్ నిజంగానే అమలు అవుతుందా పథకం? బాగానే ఉందా? బాగానే ఉంటుంది. అంటే ఈ ఫ్రీ బస్ అనేది ఉపయోగం ఉందంటారా లేదంటారా మహిళలకి? ఉంటుంది కొంతమందికి ఎట్లా ఉండేవాళ్ళు అట్లా ఉండాలి కదా. ఉపయోగం ఉండేవాళ్ళకి ఉంటుంది, ఉపయోగం వద్దులే అనుకున్న వాళ్ళకి, ఫాస్ట్గా బావాలన్న వాళ్ళకి అట్ట. అది అంటే పథకం మంచిదేనా? మంచిదేలేండి. పేద సాదా ఉంటారు కదా, పర్లా బాగానే ఉంది. మరి ఇస్తానన్న హామీ నెరవేర్చుకుందా గవర్నమెంట్? అంతేగా మరి. మామగారు మీ పేరు? షేక్ కాసింబి. కాసింబి గారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మేము పరిటాలు వెళ్తున్నాం. పరిటాలు వెళ్తున్నారా? ఓకే. బస్ ఛార్జ్ ఎంత అక్కడికి? 30 రూపాయలు. 30 రూపాయలు వెలుగైతే. ఎక్స్ప్రెస్ అయితే 40 రూపాయలు. మరి ఏంటి ఈ రోజు నుంచి మీకు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు ప్రతి ఒక్క మహిళలకి రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చు అంట. ఎట్లా అనిపిస్తుంది మరి? బాగా సంతోషం అనిపిస్తుంది. ఓకే. మీకు రోజువారీ జీవనాధారం ఎట్లా అమ్మా ఇంటి దగ్గర? మేము పనులు చేసుకుంటాం. ఎంత వస్తాయి మీకు? రోజువారీ 200. మరి ఇప్పుడు మీకు రోజువారీ 200, 150 రూపాయలు వచ్చేటప్పుడు ఈ విధంగా ఊర్లోకి వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు పెట్టాలంటే కష్టమైన పరిస్థితి కదా.
మరి అలాంటప్పుడు ప్రభుత్వం దాన్ని ఆదుకుంటాం, ఫ్రీగా ఇస్తామని చెప్తుంది. సంతోషమేనా? సంతోషమేనండి మాకు. లక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? కంచిసర్ల కంచించర్ల. ఎంత అండి మీకు బస్ ఛార్జ్? బస్ ఛార్జీ 30, 40, 50 40, 50. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? తీసుకోవాలి. ఫ్రీ. ఫ్రీయేనా? నిజమేనా? మామూలుగా ఎన్నిసార్లు వస్తారు మీరు వారానికి? నెలకు వస్తాం, 2 నెలలకు వస్తాం, ఎప్పుడు వస్తాం తెలవదు. సరే, మరి మొత్తానికి ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటున్నారు కదా, ఏంటి ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉందా? రోజు వస్తారా? రోజు కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉపయోగపడుతుంది అంటారా ఈ ఉచిత బస్సు అనేది? ఏమో పడుతాం. ఉపయోగపడుద్దా? మీ పేరు? చంద్రావతి. ఎక్కడికి వెళ్తున్నారు? కంచికి చెర్ల. ఎంత ఛార్జీ? ఛార్జీ మాకు 30 కాడి నుంచి ఉందండి. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ 50 దాకా ఉంది. మామూలుగా తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఏం తీసుకోలేదు, 0 టికెట్ ఇచ్చారు. ఫ్రీ బస్ కదా ఈరోజు, అందుకని అమలు అయింది కదా, అమలు అయిపోతే టికెట్ వచ్చింది. అది అంటే పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు, ఈ ఫ్రీ బస్సు కూడా అవ్వదని చెప్పారు చాలా మంది. ఏమో మేమైతే అనలేదు కదా, మాకు బాగానే ఉంది, హ్యాపీ. ఉపయోగపడుద్ది అంటారా ఫ్రీ బస్సు మహిళలకి? పర్వాలేదండి, ఉపయోగపడుద్ది. ఉపయోగపడుద్ది. మీకు రూపాయి కూడా తీసుకోకుండా టికెట్ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ కూడా బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. మామగారు మీ పేరు? సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? కంచించర్ల. ఎంత అండి టికెట్? టికెట్ ఛార్జీ ఎంత? 50. ఇప్పుడు ఎంత తీసుకున్నారు మరి? ఇప్పుడు ఏం తీసుకోలేదు, ఫ్రీగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? నిజంగానే? ఒకసారి టికెట్ చూపించండి. ఇదే తీసుకోలేదు నిజంగానే డబ్బులు? తీసుకోవాలా? ఎందుకు? నిజంగా ఫ్రీ బస్ అవుతుందా? అమలు అవటానికి అమలు అవుతుంది. బాగానే ఉందా? బాగానే ఉంది. మంచిదేనా ఈ పథకం? ఉపయోగపడింది? మంచిదే. బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. బాగానే ఉంది. మీరు ఎన్నిసార్లు వస్తారు ఇట్లా? ఏమో ప్రకాష్ నగర్ మా అమ్మాయిది. మా అబ్బాయి మీకు ఎంత అవుతుంది ఛార్జీలు అప్పుడు? మామూలుగా అయితే 200 దాకా అయితే అన్ని మిగిలినట్టేనా? మిగిలినట్టు. హ్యాపీ. మ్యామ్ మీ పేరండి? వసంత లక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నారు? జగ్గేపేట. ఎంత అండి టికెట్ ఛార్జ్? 120 అండి. 120 రూపీస్. ఎంత తీసుకున్నారు ఇప్పుడు? ఫ్రీ బస్ అండి. నిజంగానే ఫ్రీగానే ఉంది. డబ్బులేం తీసుకోలేదు? డబ్బులేం తీసుకోలేదండి. పథకం అమలు అవుతుంది. ఉపయోగపడిద్ది అంటారా ఈ పథకం జనాలకి? ఉపయోగపడుద్దండి చాలా వరకు. అంటే మహిళలకు ఎలా ఉంటుంది అంటారు ఈ పథకం ద్వారా? మహిళలకి విజయవాడ ఏదైనా షాపింగ్ రావాలన్నా కానీ, హాస్పిటల్కి రావాలన్నా కానీ, దేనికి రావాలన్నా కానీ మంచిగానే ఉపయోగపడుతుందండి. మీరు ఎన్నిసార్లు వస్తారండి? నేను 4 సార్లు వస్తానండి. ఎందుకంటే హాస్పిటల్కి వస్తాను, మా పిన్ని ఇక్కడే ఉంది, చుట్టాలు ఉన్నారు, వస్తాను. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల ప్రభుత్వం మిమ్మల్ని ఎంతవరకు ఆదాయం చేస్తుంది? బాగానే ఆదా చేస్తుంది. అంటే 120 రూపీస్ అంటే రాను పోను 250 దాకా అవుతుంది కండి. మళ్ళీ సిటీ బస్ కానీ అదని ఇదని 1000 రూపాయల దాకా సేవ్ అవుతుంది. మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పథకం ద్వారా? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మేమైతే. చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? చాలా వెరీ థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు.